ఎన్ని భాషల్లో చేశారమ్మా మీ సినిమాలు మొత్తం? నేను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడం 4 భాషలు చేశాను. మలయాళం చేయలేదు, 4 చేశాను. హిందీలో దాదాపు 20 పిక్చర్లు చేశాను. అన్ని అంటే అవి తెలుగులో కూడా అనువదించడం, అంటే తెలుగులో కమ్ హిందీలో చేశారా? డైరెక్ట్ హిందీ ఏదైనా? కొన్ని డైరెక్ట్గా హిందీ. ఇప్పుడు మూగ మనసులు ఉంది, అది మిలన్ అని చెప్పి చేశాను. తర్వాత తెలుగులో భార్య భర్తలు అని పిక్చర్ వచ్చింది, అది హమ్రాహి విత్ రాజేంద్ర కుమార్, మిలన్ విత్ సునీల్ దత్తు, మిస్ మేరీ విత్ కిషోర్ కుమార్, నా ఆద్మీ సరే రామారావు గారు అనుకో, ఏకరాజ్ విత్ కిషోర్ కుమార్. తర్వాత దుల్హన్ అని చెప్పి అది హేమమాలిని, జితేంద్ర హేమమాలిని. తర్వాత సంజీవ్ కుమార్తో ఏదో ఒక పిక్చర్ చేశాను, పేరు గుర్తులేదు. తర్వాత రాజ్య తిలక్ అని కమల్ హాసన్ తల్లిగా, అది. ఈ మిలన్ ఏంటంటే మూగ మనసులు హిందీ వర్షన్. అది ఆ రోజుల్లో సౌత్ ఇండియాలో ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది నాకు, పద్మినికి. అందులో భాష అప్పటి నుంచి నేను హమ్రాహి నుంచి కంప్లీట్గా నా గొంతే, మిస్ మేరీ, నా ఆద్మీ, ఈ మిలను, దుల్హను, ఏకరాజు, మొత్తం మా గొంతు పిల్లలు అనమాట హిందీ. ఎస్పెషల్లీ మిలన్కి ఏంటి అంటే మన గోదావరి యాస మాట్లాడాలి కదా, అలాగే వాళ్ళకు కూడా హిందీ వాళ్ళకి పుర్బీ జుబాన్ అని చెప్పి అయ్యో జయ్యో అంటారు, జావో ఆవో అనడానికి. టిపికల్ పల్లెటూరి భాష. అది నేర్చుకోవడం కోసం సూరజ్ నారాయణ సిన్హా అని ఒక లక్నవీ మాస్టర్ని పెట్టుకొని రోజు షూటింగ్ అప్పుడు బయట కూడా రిహార్సల్స్ చేసుకొని అంత శ్రద్ధ చేసేవాళ్ళు. అందుకనే మరి ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం అంటే సౌత్ ఇండియన్కి చాలా రేర్. ఏ ఇయర్లో వచ్చిందమ్మా ఫిల్మ్ఫేర్? 65. నా మ్యారేజ్ అయిన తర్వాతనే మిల్లర్ను పెళ్ళయ్యాకనే వచ్చింది. రామారావు గారితో ఎన్ని సినిమాలు చేస్తుంటారు? రామారావు గారితో ఒక 20-25 పైన. ఎక్కువ సినిమాలు రామారావు గారితో చేశారు కదా? అంటే నేను మిగతా ఆర్టిస్టులతో కూడా ఎక్కువ చేశాను. అప్పుడు ఏదో ఫిల్మ్ చేదు అనుభవాల్లో అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు నన్ను బాయ్కాట్ చేశారు. ట్రబుల్ సమ్ ఆర్టిస్ట్ అది ఇది అని చెప్పేసి. సో 3 ఏళ్ళు ఫైట్ చేశాను. నేను తప్పు చేస్తే చెప్పండి, అపాలజీ చెప్తాను, అంతేగాని లేట్గా వస్తుంది, కాలు మీద కాలు వేసుకుంటుంది, సిగరెట్ పొగంటుంది, ఇట్లాంటివన్నీ చెప్పొద్దు. నేను లేట్గా వస్తే ఏవిఎంలో 14 సినిమాలు చేశాను. వస్తే మా ప్రొడ్యూసర్ తీసేస్తాడు, మీరెవరు? ఇట్లా ఫైట్ చేసి 4 ఏళ్ళు. ఆ టైంలో ఏమైందంటే వీళ్ళిద్దరూ చేయలేదు కాబట్టి యాక్చువల్లీ ఐ ఎంకరేజ్ సో మెనీ యంగర్ హీరోయిన్స్. కృష్ణ, తర్వాత ఇతను ఎవరు, హర్నాథ్తో మంచి సూపర్ హిట్ ఫిల్మ్స్ పడ్డాయి. వాళ్ళిద్దరు లేకపోయినా కూడా హర్నాథ్, జమున అంటే సూపర్ హిట్ పిక్చర్స్ ఆ రోజుల్లో. అలాగే మన పేరేంటి జేవి రమణమూర్తి, శ్రీధరు, చలం, ఇట్లా నేను అందరి హీరోలతో, ఈవెన్ కామెడియన్స్తో కూడా చేశాను. రేలంగి గారితో కృష్ణ ప్రేమలో రేలంగి నాకు హీరో. ఇట్లా దానివల్ల ఏమైందంటే హీరోలతోనే స్టక్ అయ్యి ఆ రోజుల్లో కొందరు గ్రూపిజం లాగా కూడా ఫాలో ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఒక స్టోరీ దగ్గరికి వెళ్తే ఈ హీరోయిన్నే బుక్ చేయాలి, ఆ డైరెక్టరే ఉండాలి, ఈ టైప్ కూడా కొన్ని ఉన్నాయి అక్కడ. కాకపోతే అవన్నీ నేను ఏ రోజున పట్టించుకోలేదు. నాకు కావాల్సింది ఏంటి అంటే మంచి కథ, రెండోది అసలు ఆ చిత్రం తీయగలడా నిర్మాత, రెండోది కథ ఫస్ట్ నచ్చింది, ఇంకా ఏమీ పట్టించుకోండి. నా పాత్ర క్లిక్ అవుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా అనేది కొంచెం ఎనలైజ్ చేసుకొని పిక్చర్లు కూడా సంవత్సరానికి 6 పిక్చర్ల కంటే ఒప్పుకునేదాన్ని కాదు.
ఓన్లీ 6 సినిమాలన్నా మామూలు మాట కాదు కదమ్మా అసలు. ఆ రోజుల్లో 10-15 కూడా చేసినప్పుడు ఉన్నారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయేదమ్మా ఆ రోజుల్లో సినిమా? ఆ రోజుల్లో అంటే సోషల్ పిక్చర్ అయితే ఒక 6 monthsలో అయిపోయేది. మైథలాజికల్, తర్వాత పౌరాణికాలు, జానపదాలు అంటే 10 నెలలు 12 నెలలు 1 year కూడా. మీరు అన్నిట్లో చేస్తున్నారట, మైథలాజికల్, జానపదాలు అన్నిట్లో హిస్టారికల్ కూడా. అదే బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, ఇవన్నీ చేశాను కదా హిస్టారికల్. మరి ఆ 3 ఏళ్ళు ఏదైతే గొడవ ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో, మరి ఆ 3 ఏళ్ళు అంటే సినిమాలకి దూరంగా ఉన్నారా లేదంటే మిగతా అదే కదా హర్నాథ్ గారితో అండ్ మిగతా వాళ్ళతో? ఇక్కడ ఒక స్పెషాలిటీ, జమున స్పెషాలిటీ ఏమిటి అంటే ఇద్దరు అగ్రశ్రేణి హీరోలు బాయ్కాట్ చేసినా కూడా 4 సంవత్సరాలు హోరాహోరీగా నా సినిమాలు నాకుండేవి. నాది ఒకటే తీరి. ఓకే, నేను తప్పు చేస్తే చెప్పండి, అప్పాలేట్ చెప్తాను. ఒకటి ఏంటి అంటే నాకుండే 6 పిక్చర్లు, నా 6 ఈ కొత్త వాళ్ళతో యాక్ట్ చేసినాను. ఒక స్టేజ్లో సినిమాలో ఏమైంది అంటే ఇద్దరు హీరోలు లేకపోయినా జమునతో సినిమా తీస్తే చాలు సూపర్ హిట్ అవుతుంది. అప్పుడు అన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు, మొత్తం నా మీద కథ. మరి ప్యాచప్ ఎలా అయింది తర్వాత? ఆ తర్వాత ఏమైంది, ప్యాచప్ గుండమ్మ కథ మమ్మల్ని ప్యాచప్ చేసి కలిపింది గుండమ్మ. గుండమ్మ కథ రాసుకొని 2 ఏళ్ళు మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? వాళ్ళు అవ్వలేదు, మీడియేటర్లు ఎవరు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, హేమీలు కేవీ రెడ్డి గారు, వాళ్ళు పిలిపించి నన్ను మా నాన్నగారిని అక్కడ వాళ్ళిద్దరిని పిలిపించారు. సరే, కేవీ రెడ్డి గారు వాళ్ళిద్దరు అటు కూర్చుంటే నేనేమో ఇంకో రూమ్లో చక్రపాణి గారి దగ్గర కూర్చుంటే కేవీ రెడ్డి గారు, అమ్మ నేను మాట్లాడాను వాళ్ళతో, నువ్వు ఒక అపాలజీ లెటర్ ఇస్తే వాళ్ళు యాక్ట్ చేస్తారు. నాకు ఇదేంటి, నేను ఏం తప్పు చేశానని అపాలజీ లెటర్ నేను ఎందుకు ఇవ్వాలి? అయ్యా, నాకు కూడా ఆత్మాభిమానం ఉంది, చేయని తప్పుకి అపాలజీ లేదు, గిపాలజీ లేదు, మాకు అక్కర్లేదు ఈ రాజాని వెళ్ళిపోయాం నేను మా నాన్న. తర్వాత మళ్ళీ ఈసారి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఒక్కొక్కళ్ళనిగా పిలిపించి మా టర్మ్స్ మేము చెప్పాం. గతం నాస్తి, ఏమీ మాట్లాడకూడదు, మీరు ఒక్కప్పుడు కాఫీ ఇవ్వండి, మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేయాలి మా పిక్చర్లో అని చెప్పండి అంతే. వాళ్ళు ఆ టాపిక్ ఎత్తకూడదు, నేను ఈ టాపిక్ ఎత్తకూడదు, నో అపాలజీ నథింగ్. ఓకే, అట్లా అయితే చేస్తాను. అట్లాగే చేసాం. దాని తర్వాత కూడా రామారావు గారితో చేస్తున్నారు ఓల్డ్ పిక్చర్లు. ఆ తర్వాత తమాషా ఏమిటంటే ఇప్పుడు ఈ రాజీ అయిపోయింది గుండమ్మ కథ కోసం. అంటే ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ, ఆ రోజుల్లో చిత్రాలు ఈనాటికి మిస్సమ్మ, గుండమ్మ కథ. మరి ఆ గుండమ్మ కథ ఈ నాటికి సూపర్ హిట్ ఎందుకు అయ్యింది అంటే ఆ రోజుల్లో చిత్ర నిర్మాతలు అంత చక్కగా ఆర్టిస్టుల్ని కొన్ని సంవత్సరాలైనా ఫలానా వేషానికి జమునే కావాలి, ఫలానా వేషానికి సావిత్రే కావాలి, వెయిట్ చేసేవాళ్ళు. అందుకనే ఆ పాత్రలు కానీ ఆ తగినటువంటి పాత్రకు తగిన ఆర్టిస్టు నటించిన రోజున అది పండుతుంది, అలా సక్సెస్ అవుతుంది. మరి గుండమ్మ కథ ఎందుకు, జమున కోసం నాగేశ్వరరావు వీళ్ళు కాంప్రమైజ్ ఎప్పుడు అవుతారా అని ఎందుకు కూర్చున్నారు? మరి కాంప్రమైజ్ అయ్యి మేము 4 యాక్ట్ చేయబట్టే కదా ఆపడం జరిగిందమ్మా ఆ కథ. చక్రపాణి గారు ఓపెన్గా చెప్పారు, జోక్ ఆయన అప్పుడప్పుడు చిన్న జోక్ వేసారు. నా గుండమ్మ ఏడుస్తూ ఉంది, ఏంది ఇది 2 ఏళ్ల నుంచి పోట్లాట్లు, ఏం బాగలేదు ఈ పద్ధతి, పరిశ్రమకి మంచిది కాదు అని చిరాకు పడ్డారు ఆయన చక్రపాణి. అటు మూగ మనుషులు గౌరీ తీసుకో, ఆ జమునే వేయకపోతే ఇంకొకళ్ళు వేస్తే ఎట్లా ఉంటుంది అది ఊహించుకోలేము. అట్లాగే పండంటి కాపురం, రాణి మాలినీదేవి, కలెక్టర్ జానకి, ఇలా కొన్ని వేషాలు. మరి సత్యభామ
సత్యభామ అంటూ పాత్ర అసలు ప్రతి ఒక్క అమ్మాయి మర్చిపోలేని పాత్ర అది. సత్యభామ. మరి అపర సత్యభామ అన్నారు. ఆ టీవీ, ఆ ఆత్మాభిమానం, ఎవర్ గ్రీన్ మీరజాలగలడా నాయానతి, ప్రతి ఏ అమ్మాయి మర్చిపోతుంది. అంటే ఆ పాత్రకి తగినటువంటి కళాకారుల్ని ఆ రోజుల్లో ఎన్నుకున్నారు కాబట్టే ఈనాటికి వాటిలో అంత జీవం ఉంది. ఎరగబడి చూస్తారు పాత పిక్చర్లు. ఐ మీన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ పొగరు, కొంచెం వగరు, ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెస్ చేసే ఆ రొమాంటిక్ సెన్స్ అన్నీ కూడాను ఎంత బాగా అభిజాత్యం. అదేంటంటే ముఖ్యంగా ఈ తెలుగులో అట్లా అయినప్పుడు హిందీలో కూడా మంచి పిక్చర్లు చేశాను. అన్నీ అందులో కూడా అన్నీ ఇంచుమించు 25 వీక్స్, బేటీ బేటే 25 వారాలు, ఈ ఇది ఏకరాజు, ఇలాగా అన్ని పిక్చర్లు ఇంచుమించు 25 వారాలు సూపర్ హిట్ అవి కూడా. తర్వాత తమిళ్ ఒక 12-15 చేసి ఎక్కువ చేయలే. ఇక గుండమ్మ కథ సినిమా జరిగేటప్పుడు ప్యాచప్ అయితే జరిగింది, మరి సెట్లో అంటే ఒకరటు మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక రూమ్లో ఉంటే ఇంకొక రూమ్లో అలా ఏం జరగలేదు కదా? మళ్ళీ అక్కడ నీకు గుండమ్మ కథలో చాలా సరదాగా గతం నాస్తి అయిపోయింది, అరే ఓకే అందరం కలిసిపోయాము, చక్కగా హ్యాపీగా ఇద్దరు చేతులు వేసుకొని ఫ్రెండ్లీ. అసలు కథ మర్చిపోయాను. గుండమ్మ కథకేమో కాంప్రమైజ్ అయ్యింది. ఇంకా కాల్ షీట్లు అవి తీసుకోలేదు వీళ్ళు, ఎందుకంటే మేము గొడవలు పడుతున్నాం కదా, వీళ్ళు కాంప్రమైజ్ అయ్యాక కదా డేట్స్ తీసుకొని. ఈ లోపల ఏమైంది, కాంప్రమైజ్ అయ్యి వచ్చిన నెక్స్ట్ డే గుర్లేపంకావళి కథకి రామారావు గారు పుండరీకాక్షయ్య గారిని పంపించారు. ఆయన ముందు వచ్చింది గుండమ్మ కథ కంటే. ఎప్పుడైతే రాజీ పడ్డామో నెక్స్ట్ మార్నింగే గుర్లేపంకావళి కథకి రామారావు గారు హీరోయిన్ వేషానికి బుక్ చేశారు. అది నారాయణ రెడ్డి గారి ఫస్ట్ పాట, చాలా అందంగా తీశారు. తర్వాత ఇక్కడ అందరి హృదయాలు దోచేసుకున్నారు మీరు, అది మీకు అది కాదు. ఇక్కడ ఒక్క విషయం మనం ఆనాటి దర్శకుల గురించి కూడా చెప్పుకోవాలి. నిర్మాతలు ఎట్లా ఉండేవారంటే ఆ రోజుల్లో నిర్మాతలు సంఘానికి పనికొచ్చేటువంటివి చూపించేవారు. అలాగే దర్శకులు మంచి మా అదృష్టం ఏమిటంటే అసలు ఆ యుగం ఒక గోల్డెన్ ఎరా అంటారే, మా తరంలో ఒక స్వర్ణ యుగాన్ని సినిమాల్లో మా తరం చూసింది. ఎంత గొప్ప దర్శకులు ఒక్కొక్కళ్ళు. ఎల్వి ప్రసాద్ గారు, మరి సి పుల్లయ్య గారు, భానుమతి గారు, తర్వాత ఇంకా తాత్లేం ప్రకాశ్రావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి, ఎట్లాంటి దర్శకుల చేతుల్లో మేము యాక్ట్ చేసాం. అందుకనే మా యాక్టింగ్ కానీ సినిమాలు కానీ అంత గొప్పగా ఉన్నాయి. అలాగే నటీనటులు ఇక అటువంటి చిత్రాల్లో నటించాం కాబట్టి ఈనాటికి ప్రజా హృదయాల్లో, ప్రేక్షక హృదయాల్లో అలా నిలిచిపోయాం.